ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక తెల్లవారుజామున సుక్మా కోంటాలోని బెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి 3 ఆటోమిక్ గన్స్ తో పాటు చాలా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్టు సమాచారం. సుక్మా అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది. ఇక మావోయిస్టుల కోసం గాలిస్తున్నామన్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఎన్కౌంటర్ పై డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ తోటి కూడా ఒకసారిగా పెద్ద ఎత్తున నక్సల్స్కు మాత్రం శరాఘాతమని చెప్పొచ్చు. 10 మంది నక్సలైట్లు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ఛత్తీస్గఢ్లోని సుక్మాలోని కొంట బెజ్జే ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఓవైపున పోలీసులు, మరోవైపున నక్సలైట్లు ఎదురెదురుగా తారసపడినటువంటి క్రమంలోనే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులు జరిగినటువంటి క్రమంలో 10 మంది నక్సలైట్లు చనిపోయినట్లు ఇటు పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఓవైపున మనం చూస్తున్నాం, గత కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చూసినట్టయితే 29 మంది నక్సల్స్ మరణించారు. ఆ తర్వాత చూసినట్టయితే కూడా చాలా ప్రాంతాలు, అంటే ఓవైపున ఒడిశా, మల్కజ్గిరి వంటి ప్రాంతాలతో పాటుగాను ఏఓబి ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే కేంద్ర పోలీస్ బలగాలతో పాటుగాను డిఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పోలీసు బలగాలు కూడా ఈ కాంకేరు, అదేవిధంగా బెజ్జి ప్రాంతముతో పాటు సుక్మా, కొంట ఈ ప్రాంతాలలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఏదైతే నక్సల్స్ను పూర్తిగా అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేయడము, లేకుంటే వాళ్ళ కదలికలకు సంబంధించిన వ్యవహారాలపైన పోలీసులు నిఘాతోటి కూడా ఎప్పటికప్పుడు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా 2025 సంవత్సరం వరకు చూసినట్టయితే ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలపైన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో కావచ్చు, అక్కడ పరిసర ప్రాంతాలలో పైన కూడా అభివృద్ధి పనులు కొనసాగాలంటూ, అదేవిధంగా రోడ్లు లేని ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు గాను ఓవైపున పోలీసు బలగాలతోటి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే పేద గిరిజన ఏరియాలు ఉన్నాయో ఈ ఛత్తీస్గఢ్లో, ఆ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల డెవలప్మెంట్ వ్యవహారాలపైన కేంద్ర ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇలాంటి క్రమంలో నక్సల్స్ వాళ్ళు ఆటంకిగా మారారు, అభివృద్ధి పనులకు వీళ్ళు ఆటంకం కలిగిస్తున్నారనే విషయాలపైన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతూ ఈ మధ్య చూసినట్టయితే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణతో పాటుగాను పలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల డీజీలతోటి, అదేవిధంగా హోమ్ మినిస్టర్లతోటి కూడా సమావేశం కొనసాగించారు. ఇలాంటి క్రమంలో చూసినట్టయితే ఇక ఛత్తీస్గఢ్ అనగానే అబూజ్మడ్ కేంద్రంగాను పెద్ద ఎత్తున ఇక్కడ నక్సల్స్ స్థావరంగాను ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళ ఒక డెన్గా ఇది మారిపోయింది. కాబట్టి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నక్సల్స్ను పూర్తిగా ఆపరేషన్ ద్వారా కూడా వాళ్ళను అక్కడ అడ్డుకట్ట వేసినట్టయితే మిగతా సంబంధించినటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉన్నటువంటి గడ్చిరోలి, మహారాష్ట్ర వంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఒరిస్సా ప్రాంతాలతో పాటుగాను తెలంగాణలో ఎక్కడికక్కడ నక్సల్స్ మావోయిస్టు కదలికలను పైన కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇలాంటి క్రమంలో చూసినట్టయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని ఈ బెజ్జీ ప్రాంతంలో చాలా వరకు మావోయిస్టులు తలదాచుకున్నారు. అక్కడే వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారనే విషయాలు ఇటు పోలీసులకు అందింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పోలీసులతో పాటుగాను కేంద్ర బలగాల ఒకసారిగా మోహరించాయి. అదేవిధంగా ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నక్సల్స్ ఎదురుపడ్డారు. ఇలాంటి క్రమంలో నక్సల్స్ అదేవిధంగా పోలీసులకు మధ్య భారీగా హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో చూసినట్టయితే 10 మంది నక్సల్స్ చనిపోయినట్లుగా ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుతుంది. మరోవైపున చూసినట్టయితే కూడా కొంతమంది పోలీస్ జవాన్లు గాయపడ్డారు. ఆ గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తరలించారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ ఉదయం నుంచి కూడా పోలీసులకు అదేవిధంగా నక్సల్స్ మధ్య జరిగినటువంటి కాల్పుల్లో మాత్రం మావోయిస్టులు 10 మంది చనిపోవడంతో ఒక్కసారిగా మావోయిస్టులకు ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. మాధురి.